హాయ్ అండి అందరికీ. ఈరోజు స్పెషల్ వచ్చేసి పన్నీర్ ఫ్రైడ్ రైస్. ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందు పన్నీర్‌ని చిన్న చిన్న క్యూబ్స్‌గా కట్ చేసుకొని బటర్ వేసి ఒక పాన్‌లో అందులో గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అయి ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసి అదే పాన్‌లో కొద్దిగా బటర్ వేసి అందులో ఆనియను, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్ మీకు కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ యేసుకొని అవి మగ్గేదాకా ఫ్రై చేసుకోండి. మనం వేసిన వెజిటబుల్స్ అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. అది పచ్చివాసన పోయేదాకా ఏగిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు, ధనియాల పొడి అండ్ అలాగే మిరియాల పొడి వేసి ఫ్రై చేసుకోండి. తర్వాత కొద్దిగా సోయా సాస్ అండ్ అలాగే చిల్లీ సాస్ అండ్ అలాగే వెనిగర్ ఈ 3 కూడా వేసి బాగా కలిసేలాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసి రెడీగా పెట్టుకొని ఉంచుకున్న రైస్‌ని ఇందులో వేయండి. రైస్ మొత్తానికి మసాలా పట్టేలాగా నిదానంగా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని నిదానంగా కలుపుతూ ఉండండి. మసాలా అంతా రైస్‌కి పట్టేసిన తర్వాత ఆ పన్నీర్ ముక్కలు కూడా ఇందులో ఏసి ఇంకొకసారి ఫ్రై చేసుకొని ఒక 5 మినిట్స్ కొత్తిమీర జల్లుకొని దించేసుకున్నారంటే పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ. టేస్ట్ అయితే చాలా బావుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.